అందరికి నమస్కారం. మొన్న శనివారం 21/6/2026 ఈ వేజెండ్ల గ్రామం నుంచి అలాగే గుండవరం సంగం జాగర్లముడి సుద్దపల్లి గ్రామానికి చెందినటువంటి గోపి గుండవరం, జమీర్ వేజెండ్ల, భరత్ సుద్దపల్లి సంగం జాగర్లముడిలో వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉంటారు. వీళ్ళందరూ కూడా చాణక్య స్కూల్ గరువుపాలెం దగ్గర చాణక్య స్కూల్లో 7th క్లాస్ చదువుతుంటారు. వీళ్ళు ముగ్గురు కూడా ఫ్రెండ్స్. ఈ గోపి, భరత్ అలాగే జమీర్ అనే వాళ్ళు కూడా 6th క్లాస్ నుంచి ఫ్రెండ్స్. వీళ్ళు కొద్ది రోజులుగా ఎక్కడికైనా బయట సరదాగా తిరిగొద్దామని అనే ప్లాన్లో భాగంగా వీళ్ళు మొన్న శనివారం, అంతకుముందు బాపట్ల బీచ్కి వెళ్దామని ఒక ప్లాన్ ఉండే, అది క్యాన్సిల్ అయింది. తర్వాత వీళ్ళు కొద్ది రోజులు బయటికి వెళ్ళి ఎక్కడైనా తిరిగొద్దామనే ఒక ఆలోచనతో ఒక ప్లాన్గా ఈ జమీరు, ఈ గోపి వీళ్ళంతా బట్టలు పెట్టుకొని, స్కూల్ బ్యాగ్లోనే బట్టలు పెట్టుకొని శనివారం మార్నింగ్ స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ స్కూల్ వదిలిన తర్వాత ఈ జమీరు, గోపి కలిసి మన సంగం జాగం ఉన్నటువంటి భరత్ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ఆటోలో తెనాలకు వెళ్ళడం జరుగుతుంది. తెనాల నుంచి విజయవాడ దాకా ట్రైన్కి వెళ్ళారు. అక్కడి నుంచి విజయవాడలో దిగి బస్సులో హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. హైదరాబాద్లో చార్మినార్కి వెళ్తారు. చార్మినార్ చూసుకున్న తర్వాత మళ్ళీ అగైన్ రైల్వే స్టేషన్కి వచ్చి న్యూఢిల్లీకి వీళ్ళ దగ్గర గోపి అనే దగ్గర ఒక 25,000 క్యాష్ ఉంటుంది. అలాగే జమీర్ దగ్గర ఒక 1000 రూపాయలు ఉంటాయి. వీళ్ళందరూ కలిసి అక్కడ న్యూఢిల్లీకి టికెట్ తీసుకొని అక్కడి నుంచి న్యూఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఆ రోజు మార్నింగ్ జమీర్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళ పేరెంట్స్ వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేసి మాకున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఈ యొక్క విషయాన్ని మన గుంటూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ వకుల్ జిందాల్ గారికి తెలియజేసి వెంటనే సార్ యొక్క ఆదేశాల ప్రకారం డిఎస్పీ గారి యొక్క నిరంతర పర్యవేక్షణలో ఒక టీమ్గా తయారయ్యి ఎస్ఐ గారు, ఏఎస్ఐ ప్లస్ శేషు అనే ఒక కానిస్టేబుల్ ఒక టీమ్గా తయారు చేసి వీళ్ళని మనకున్న సమాచారం ప్రకారం అందులో గోపి అనే అతను సెల్ ఫోన్ వాడుతున్నాడు. మధ్యలో ఆ ఫోన్ కూడా ఆపేయడం జరిగింది. ఫస్ట్ రోజు హైదరాబాద్ లొకేషన్ వస్తే ఒక టీం వెళ్ళారు. మళ్ళీ వీళ్ళు రిటర్న్ ఖమ్మం, వరంగల్ ఏరియాలో వస్తే మళ్ళీ అక్కడికి వచ్చి స్విచ్ ఆఫ్ వేశారు. అగైన్ మళ్ళీ వీళ్ళు హైదరాబాద్ లొకేషన్ రావడం జరిగింది. ఇమ్మీడియట్గా ఎస్పీ గారి నోటీసులో పెట్టాము. సరే వీళ్ళు హైదరాబాద్ లొకేషన్ వస్తుంది అని చెప్తే డిఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక టీము హైదరాబాద్కి అడ్వాన్స్గా పంపించాము. తర్వాత వీళ్ళు మళ్ళా ఆన్ చేసినాక లొకేషన్ ఫస్ట్ హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్ తర్వాత ఢిల్లీకి వెళ్ళిపోయారు. ఢిల్లీ లొకేషన్ వస్తుంది. ఇమ్మీడియట్గా మన టీము ఎక్కడ కూడా పిల్లల విషయంలో వాళ్ళు ఎందుకు వెళ్ళారో ఏంటనేది, తర్వాత వాళ్ళ యొక్క లైఫ్ రిస్క్లో ఉన్నారో లేకపోతే ఇంకేదన్నా ఇంట్లో ఏమన్నా అన్నారో స్కూల్లో ఏమన్నా తెలియక ఇమ్మీడియట్గా మా టీము ఢిల్లీకి ఇమ్మీడియట్గా ఫ్లైట్లో చాలా స్పీడ్గా మళ్ళీ మంచి నిర్ణయం తీసుకొని ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఢిల్లీలో వాళ్ళ ఫోన్ ఆన్ చేస్తున్నాడు. ఆ రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో వాళ్ళని మేము అక్కడ లోకల్ పోలీస్ గైడ్ తీసుకొని వాళ్ళ ఫొటోస్ అన్నీ కూడా షేర్ చేసి సిడిఆర్స్ కానీ టెక్నికల్గా టవర్ లొకేషన్స్ అన్నీ కూడా మేము సాంకేతికంగా అన్నీ వాడి అక్కడ లోకల్ పోలీస్ యొక్క సహకారం కూడా తీసుకొని వాళ్ళ రైల్వే స్టేషన్ ప్రిమిసెస్లో చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అగైన్ మళ్ళీ టీం అంతా మళ్ళీ ఫ్లైట్కి ఈరోజు రాత్రి, ఆదివారం రాత్రి 1 డేలోనే వాళ్ళని మనం క్యాచ్ చేయడం జరిగింది ఢిల్లీలో లోకల్ పోలీస్ సహాయంతో. అక్కడి నుంచి ఈరోజు మార్నింగ్ 7:30కి ఫ్లైట్లో తీసుకొని 10:30 కల్లా గన్నవరం తీసుకొని ఈరోజు స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్కి కూడా అప్పచెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క టీంను కూడా ఎస్పీ గారు, డిఎస్పీ గారు అందరిని కూడా అభినందించారు. వాళ్ళకి కూడా రివార్డ్స్ కూడా ప్రకటిస్తామని చెప్పారు. అలాగే ఎస్పీ గారు కూడా ఈ యొక్క టీంని అభినందించారు. వాళ్ళకి కూడా మంచి రివార్డ్స్ కూడా ఇస్తారని చెప్పి కూడా సారు చెప్పారు. అలాగే పేరెంట్స్ కూడా తెలియజేయడం ఏంటంటే మీ మీడియా ద్వారా పేరెంట్స్ కూడా పిల్లలు వాళ్ళు చాలా చిన్న పిల్లలు, వాళ్ళు టార్గెట్స్ ఏంటంటే ఢిల్లీకి వెళ్ళి అక్కడి నుంచి ముంబైకి వెళ్ళి ఆ ముంబైలో సెటిల్ అవుదాం అనే ఆలోచన ఉందని చెప్పేసి తెలుస్తుంది. అంటే ఈ వయసులోనే పిల్లలు ఏం చేస్తున్నారు ఇంట్లో పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు అంటే పేరెంట్స్కి కానీ స్కూల్ యాజమాన్యానికి కానీ వాళ్ళు టైంకి వస్తున్నారా, మళ్ళీ ఇంటికి తిరిగి వస్తున్నారా,
వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి అనేది కొంచెం మనం కూడా పర్యవేక్షించాలి. అందులో కుర్రోడు పొద్దున్నే 5 జతల బట్టలు ఇంట్లో నుంచి పెట్టుకొస్తున్నారంటే అది ఆ విషయం కూడా పేరెంట్స్ కూడా గమనించలేదు. వాళ్ళు స్కూల్ నుంచి ఏం తీసుకెళ్తున్నారు. ఒక అతనైతే గోపి ఇంట్లో నుంచి 25,000 కూడా క్యాష్ తీసుకెళ్లారు. ఇవన్నీ కూడా మన స్కూల్‌కెళ్ళేటప్పుడు బ్యాగ్స్ అన్నీ కూడా చెక్ చేయాలి. వాళ్ళు ఏం చేస్తున్నారనేది నిరంతరం కూడా మన పిల్లలు కాబట్టి మనదే రెస్పాన్సిబిలిటీ కాబట్టి మనం కూడా వాళ్ళని నిరంతరం కూడా పర్యవేక్షించాలి.